హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాసెస్లో ఆన్, ఇన్ అనే ప్రిపోజిషన్స్ గురించి ఎక్కడ వాడాలి, ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్లో టు అనే ప్రిపోజిషన్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, వేటికి ఈ టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తామనేది తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ టు అనే ప్రిపోజిషన్కి తెలుగు అర్థాలు ఏమిటి అని అంటే కి, కు. టూకి తెలుగు అర్థాలు కి, కు అవుతాయి. ఈ కి, కు ఎక్కడ యూజ్ చేయాలి అని అంటే ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళుటకు ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లేదా మరొక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కు వెళ్ళేటప్పుడు ఈ కి, కులు ఉపయోగిస్తాం కదా. అప్పుడు ఈ టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. ఖచ్చితంగా మూమెంట్స్కు, ట్రాన్స్పోర్ట్స్కు ఈ టు అనే ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, మార్కెట్కు, నేను మార్కెట్కు వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ అంటాం కదా. అంటే నేను ఈ ప్లేస్ నుండి మరొక ప్లేస్కు, అంటే ఈ ప్లేస్ నుండి నేను మార్కెట్కు వెళ్తున్నాను అని తెలియజేయడానికి ఈ కీ, కూల్ను ఉపయోగిస్తారు. మార్కెట్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మార్కెట్. కూని ఇంగ్లీష్లో ఏమంటారు? టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ప్రిపోజిషన్ అంటే ఏమిటి? ఆబ్జెక్ట్కి ముందుగా వాడేది ఈ ప్రిపోజిషన్. సో తెలుగులో మనకు మార్కెట్కు ఉన్నది ఇంగ్లీష్లో వచ్చేసరికి కు మార్కెట్ అవుతుంది. ఈ కు అనేది ఫ్రంట్ సైడ్కి వస్తుంది, కు మార్కెట్ అవుతుంది, టు ద మార్కెట్ అవుతుంది. సినిమాకు, నేను సినిమాకి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద సినిమా లేదా ఐఎమ్ గోయింగ్ టు ద ఫిల్మ్ అని అంటాం కదా. ఆ టైంలో కూడా మనం టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ప్లేస్ చేంజ్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాను అని చెప్పేటప్పుడు మనం ఈ టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. ముఖ్యంగా మూమెంట్స్కు, ట్రాన్స్పోర్ట్స్కు యూజ్ చేస్తారు. మూమెంట్స్కు, కదలికలకు, అంటే ఇక్కడ నుంచి అక్కడికి అని చెప్తాం కదా, అప్పుడు మాత్రం ఈ టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. సినిమాకి, టు ద ఫిల్మ్. సినిమాని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫిల్మ్. కి అంటే టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. ఈ కీ అనేది ఇటు సైడ్కి వస్తుంది, సినిమా అనేది ఇటు సైడ్కి వస్తుంది. ఈ కీ అనేది, కీని ఇంగ్లీష్లో ఏమంటారు? టు. సినిమా అంటే ఫిల్మ్, టు ద ఫిల్మ్ అవుతుంది. బయటకు, ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, బయటకు వెళ్తున్నాను. బయటని ఇంగ్లీష్లో ఏమంటారు? అవుట్ సైడ్. కు అంటే టు అనే ప్రిపోజిషన్ని యూస్ చేస్తాము. ఈ కు అనేది ఫ్రంట్ సైడ్కి వస్తుంది, బయట అనేది ఇట్ సైడ్కి వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? టు అవుట్ సైడ్ అవుతుంది. బయటకు అంటే టు అవుట్ సైడ్. ఆడుకోవటానికి, ఆడుకోవటాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ప్లే అవుతుంది. కీ అంటే టు. ఈ కీ అనేది ఇట్ సైడ్కి వస్తుంది, ఆడుకోవటం అనేది ఇట్లా ఇట్ సైడ్కి వస్తుంది, టు ప్లే అవుతుంది. నా కీ, నా అంటే మీ అని ఇంగ్లీష్లో అర్థం, కీ అంటే టు. ఈ కీ ఇటు సైడ్కి వస్తుంది, ఈ నా అనేది ఇటు సైడ్కి వస్తుంది, టు మీ అవుతుంది. క్లాస్ రూమ్కి, క్లాస్ రూమ్ని ఇంగ్లీష్లో ఏమంటారు? క్లాస్ రూమ్. కీని ఇంగ్లీష్లో ఏమంటారు? టు. ఈ కీ అనేది ఫ్రంట్ సైడ్కి వస్తుంది, క్లాస్ రూమ్ అనేది ఇటు సైడ్కి వస్తుంది, టు ద క్లాస్ రూమ్ అవుతుంది. రవికి, మనం ఏదైనా ఒక వస్తువు రవికి ఇవ్వు అని అంటాం కదా. రవికి ఇవ్వు, గివ్ టు రవి అని అంటాం కదా. ఒక వస్తువు ఇంకొక దగ్గరికి వెళ్తుంది, అక్కడ మూమెంట్ జరిగింది కదా. సో అప్పుడు ఈ కీ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. రవిని ఇంగ్లీష్లో ఏమంటారు? రవి. కీ అంటే టు. ఈ కీ అనేది ఫ్రంట్ సైడ్కి వస్తుంది, రవి అనేది ఇటు సైడ్కి వస్తుంది, టు రవి అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. వాళ్ళకి, వాళ్ళు అంటే దెమ్. కీ అంటే టు అనే ప్రిపోజిషన్. ఈ కీ అనేది ఇటు సైడ్కి వస్తుంది, వాళ్ళు అనేది ఇటు సైడ్కి వస్తుంది, టు దెమ్ అవుతుంది. ఇంటికి, ఇంటి అంటే హౌస్. కీ అంటే టు. ఈ కీ ఫ్రంట్ సైడ్కి వస్తుంది, ఇంటి అనేది ఇటు సైడ్కి వస్తుంది, టు ద హౌస్ అవుతుంది. అమెరికా, నేను అమెరికాకు వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు అమెరికా అని అంటాం కదా. ఈ దేశం నుండి మరొక దేశానికి వెళ్తున్నాను అనేటప్పుడు కూడా ఈ టు ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. అమెరికాకి, అమెరికాని ఇంగ్లీష్లో ఏమంటారు? అమెరికాకి అంటే టు. ఈ కీ ఫ్రంట్ సైడ్కి వస్తుంది, అమెరికా అనేది ఇటు సైడ్కి వస్తుంది, టు అమెరికా అవుతుంది. బెంగళూరుకి, బెంగళూరు ఇంగ్లీష్లో ఏమంటారు? బెంగళూరు. కీని ఇంగ్లీష్లో ఏమంటారు? టు. ఈ కీ అనేది ఫ్రంట్ సైడ్కి వస్తుంది, బెంగళూరు అనేది ఇటు సైడ్కి వస్తుంది, టు బెంగళూరు అవుతుంది. కటింగ్ షాప్కి, కటింగ్ షాప్ని ఏమంటారు? బార్బర్ షాప్ అని అందరూ. కీ అంటే టు. ఈ కీ అనేది ఫ్రంట్ సైడ్కి వస్తుంది, కటింగ్ షాప్ అనేది ఇటు సైడ్కి వస్తుంది, టు బార్బర్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. కిచెన్కి, కిచెన్ ఇంగ్లీష్లో ఏమంటారు? కిచెన్. కీని టు అంటారు. ఈ కీ అనేది ఫ్రంట్ సైడ్కి వస్తుంది, కిచెన్ అనేది ఇటు సైడ్కి వస్తుంది, టు ద కిచెన్ అవుతుంది. అక్కడికి, అక్కడ ఇంగ్లీష్లో ఏమంటారు? దేర్. కీని టు అంటారు. ఈ టు అనేది ఇటు సైడ్కి వస్తుంది, అక్కడికి అనేది ఇటు సైడ్కి వస్తుంది, టు
దేర్ అనేది అవుతుంది. ఎగ్జామ్కి, ఎగ్జామ్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎగ్జామ్. కీ అంటే టు కదా. ప్రిపోజిషన్ అంటే ఏంటి? ఈ కీ అనేది ఆబ్జెక్ట్కి ముందర యూజ్ చేస్తాం, అప్పుడు కీ ఎగ్జామ్ అవుతుంది. టు ఎగ్జామ్ అని ఇంగ్లీష్లో అవుతుంది. లైబ్రరీకి టు లైబ్రరీ. లైబ్రరీ ఇంగ్లీష్లో ఏమంటారు? లైబ్రరీకి అంటే టు, ఈ కీ ఇటు సైడ్కి వస్తుంది, లైబ్రరీ అనేది ఇటు సైడ్కి వస్తుంది, టు లైబ్రరీ అవుతుంది. ముఖ్యంగా టు అనేది ఇన్ఫినిటివ్స్కి వాడతారు. ఇన్ఫినిటివ్స్ క్లాస్లో నేను ఈ టూని ఎలా ఉపయోగిస్తారు అనేది అక్కడ చెప్తాను. ప్రస్తుతానికైతే టు అనేది ఇన్ఫినిటివ్స్కి కూడా వాడతారు అనేది గుర్తుంచుకోండి. అర్థమైందా లెర్నర్స్? ఈ టు అనేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అని అంటే, ముఖ్యంగా ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము, మూమెంట్ జరిగింది, అక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ జరిగింది అని తెలియచేసేటప్పుడు మాత్రం ఈ టు అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాము. టు అంటే కీ, కు అని తెలుగు అర్థాలు వస్తాయి. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.